వైసీపీ సోషల్ మీడియాపై ఆంక్షలు అప్రజాస్వామికం అంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడి అంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. సోషల్ మీడియాపై ఆంక్షలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. యూట్యూబ్ ఛానల్స్ పెట్టించి లోకేష్ మాపై దాడి చేయడం లేదా అంటూ ప్రశ్నించారు. అంబటి వ్యాఖ్యల పూర్తి సారాంశం మా చీఫ్ రిపోర్టర్ మురళి అందిస్తారు. వైసీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు విధించడం ఇప్పుడు రాజకీయ వివాదం రేపెత్తింది. ప్రస్తుతం మనతో పాటు అంబటి రాంబాబు ఉన్నారు. సార్, ప్రధానంగా ఇవాళ ఆ సోషల్ మీడియాకి సంబంధించిన అధికారిక ఖాతాలు ఏవైతే ఉన్నాయో వైసీపీకి సంబంధించి ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీటి మీద ఆంక్షలు విధించడాన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యం మీద దాడిగా భావించాలి. భావ ప్రకటన స్వేచ్ఛ మీద కూడా దాడిగా భావించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యర్థి రాజకీయ పార్టీ. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజకీయ పక్షం. దానితో పాటు 40% ఓట్ బ్యాంక్ కలిగినటువంటి రాజకీయ పక్షం. మా అభిప్రాయాల్ని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల మీద మా అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియపరుస్తాం. అది రెగ్యులర్ మీడియాలో తెలియపరుస్తాం, సోషల్ మీడియాలో తెలియపరుస్తాం. రెగ్యులర్ మీడియా మోర్ దాన్ 70% చంద్రబాబు నాయుడు గారి హస్తాల్లో ఉంది కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. మేము ఒక అభిప్రాయాన్ని చెప్తే సోషల్ మీడియాలో మా ప్లాట్ఫామ్ మీద వస్తే ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కాలేదు. దాన్ని ఎందుకు క్లోజ్ చేయాలనుకుంటున్నారు? మా ఫేస్బుక్ అకౌంట్లో మా అభిప్రాయాలు చెబుతాం. మా అభిప్రాయాలు తప్పో రైటో నిర్ణయించవలసింది రాష్ట్ర ప్రజానీకం. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు కాదు, లేకపోతే పోలీస్ వ్యవస్థ కాదు. పోలీస్ వ్యవస్థ చేత కంప్లైంట్ ఇప్పించి మా అకౌంట్స్ను క్లోజ్ చేసేటటువంటి దీనస్థితికి ఎందుకు తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది అంటే వాళ్ళు భయపడుతున్నారు. మేము చెబుతున్న వాటిలో వాస్తవాలు ఉన్నాయని, ప్రజల అభిప్రాయాలు మిళితమై ఉన్నాయనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఖచ్చితంగా భయపడి మా అకౌంట్స్ మీద కంప్లైంట్స్ ఇచ్చి క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం తెలుగు ఎలా వదిలిపెడతాం? ఒక రాజకీయ పక్షం ఖచ్చితంగా దాన్ని లీగల్గా ప్రొసీడ్ అవుతాం. మేము పోయిన హక్కుల్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సార్, మీరు వాస్తవాలు చెప్తున్నామని చెప్పి పదే పదే చెప్తున్నారు, మీ అభిప్రాయాలు చెప్తున్నామని చెప్తున్నారు. కానీ కొన్ని అంశాల్లో మీరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. పదే పదే అదే అంశాన్ని కూడా మీరు రేకెత్తించి ప్రజల్లో ఒక అపోహలు క్రియేట్ చేసేందుకు కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నారు అనేది ప్రభుత్వం చెప్తుంది. దీన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? వాళ్ళు అనుకుంటే ఏమి లాభం? ఇవాళ అన్యాయంగా అక్రమంగా దోపిడీ విధానాలు చేస్తున్నారు. ఒక డిఎస్సి ఎగ్జామ్స్లో అనేకమైన అక్రమాలకు పాల్పడి ఇవన్నీ వెలుగులోకి తీసుకొస్తున్నాం. అది చూసి భయపడుతున్నారు. మీరు దుష్ప్రచారం అనుకుంటే ఎలాగా? మాకు వ్యతిరేకంగా ఉన్న వార్తలు మేము కట్ చేస్తాము, మాకు వ్యతిరేకంగా వార్తలు వస్తుంటే ఆ ఫేస్బుక్ని క్లోజ్ చేస్తాము అంటే ఏంటది? దానిలో వాస్తవం ఉందా లేదా తేల్చాల్సింది ఎవరు? న్యాయస్థానాలు తేల్చాలి, లేకపోతే ప్రజలు తేల్చాలి. ఎవరు చంద్రబాబు తేల్చడానికి? చంద్రబాబు నేను విమర్శించాను, ఆయనే తెలుస్తాడా ఆ విమర్శ తప్పని? ఆయన కదా తేల్చాల్సింది. కాబట్టి భజన చేసేటటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ మాత్రమే ఉండాలని, విమర్శించే సోషల్ మీడియా అకౌంట్స్ ఉండకూడదని వారు భావించటం అప్రజాస్వామికం. దానికి ప్రజలు వ్యతిరేకించాలి. ఇది ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియా ఖాతాల మీద ఆంక్షలు విధించడం అంటే అది ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి, అదేవిధంగా ప్రజాస్వామ్యం మీద దాడికి కూడా తాము భావిస్తున్నాం. అవసరమైన మేరకు న్యాయ పోరాటం చేసి ఖచ్చితంగా వాటిని తిరిగి సాధించుకునేందుకు పోరాడతామని చెప్పేసి అంబటి రాంబాబు చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.